రాజధానిపై జగన్ వ్యాఖ్యలకు మంత్రి పొంగూరు నారాయణ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా అమరావతిలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని ఎద్దేవా చేశారు. అది అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని జగన్ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ మాట మార్చారన్నారు. మేం రాగానే రాజధాని పునర్నిర్మాణం చేపట్టామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఆ 11 స్థానాలు కూడా రావన్నారు. ప్రజల ఆమోదంతోనే ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని, అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా అమరావతి ఆగదని, రానున్న 3 ఏళ్లలో అమరావతిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. అందరికీ నమస్కారాలండి. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఒక పిలుపు ఇవ్వగానే 34,000 ఎకరాలని రైతు సోదరులు ఇవ్వటం జరిగింది. అంటే ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ సిటీ అయినా ఎక్కడైతే వాటర్ ఉండిందో అక్కడైనా. ఈరోజు చెన్నై తీసుకుంటే చెన్నై ఎక్కడైంది? ఆ సముద్రం పక్కనైంది. కలకట్ట ఎక్కడైంది? అక్కడైంది. ఇక్కడ సీ పక్కనే. ఈరోజు కొచ్చిన్ తీసుకోండి, అక్కడైంది. అంతేందుకు సింగపూర్ తీసుకోండి, సింగపూర్ ఎక్కడైంది? నది పక్కనే. సింగపూర్ ఒక ఫిషర్మెన్ విలేజ్ 67 సంవత్సరాల క్రితం ఒక ఫిషర్మెన్ విలేజ్. కాబట్టి వాటరు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా, శ్రీకృష్ణ కమిటీ కూడా రిపోర్ట్లో చూడండి, ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ ఒక పేజీలో ఇండెక్స్ ఇచ్చింది. ఆ ఇండెక్స్లో వాటరు, రైల్వే, నేషనల్ రోడ్డు మార్గము ఇవన్నీ తీసుకుంటే హై ప్రయారిటీ ఇండెక్స్ ఇక్కడికే ఇచ్చారు. హై ప్రయారిటీ ఎక్కడ ఇచ్చారంటే అమరావతికే ఇచ్చారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో ఆయన రకరకాలుగా రాశాడు, రకరకాల ప్లేస్ అన్నీ సజెస్ట్ చేస్తూ తర్వాత ఒక ఇండెక్స్ ఇచ్చాడు. ఎక్కడ విజయవాడ, గుంటూరా, లేకుంటే ప్రకాశమా, లేకుంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఆ ఇండెక్స్లో చాలా క్లియర్గా ఇచ్చిన పాయింట్లో మెజారిటీ పాయింట్స్ ఇక్కడే ఇచ్చారు. మీరంతా స్టడీ చేయాలి. పైన ఏదో మైండ్ నెగటివ్ పెట్టుకొని నెగటివ్ మైండ్తో మాట్లాడటం కాదండి. తరోగా స్టడీ చేయండి, పిన్ పాయింట్గా మాట్లాడండి. ఏదైనా ఉంటే ఖచ్చితంగా మేము స్వీకరిస్తాం, దాన్ని చేస్తాం. అంతేగాని ఏదంటే అది మాట్లాడి ప్రజలను మాత్రం అడ్డదారులు పట్టించారు. ఖచ్చితంగానండి. ఏదైతే ఈరోజు స్మార్ట్ ఇండస్ట్రీసు, స్మార్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ముందుకు పోతుందో దాన్ని ఏ విధంగా ఆపాలని ఈ మధ్య రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన వీళ్ళు ముందుకెళ్ళిపోతున్న ఉద్దేశంతో ఈ మాట ఎందుకంటే నిన్నే స్టార్ట్ చేసాం. ఇవాళ స్టేట్మెంట్ అంటే ఇంకంతకంటే ఏం కావాలి చెప్పండి. ఏదేమైనా ప్రజలన్నీ గమనిస్తున్నారు, వాళ్ళకి చెప్పండి. ఈ చట్టబద్ధ విషయంలో కూడా గౌరవైన ముఖ్యమంత్రి గారు స్వయాన ప్రైమ్ మినిస్టర్ గారిని అడిగారు. స్వయాన అమరావతిలో ఫంక్షన్ జరిగినప్పుడు వర్క్స్ రీస్టార్ట్ చేసే రోజు డయాస్ మీదే యాక్చువల్గా ఇచ్చారు. మొన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వస్తే వారికి ఇచ్చారు. రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడానికి మంత్రి పన్నవాసాని చంద్రశేఖర్ గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఇంత చేస్తూ ఉంటే నిన్న కూడా యాక్చువల్గా ఢిల్లీ పోయినప్పుడు అమిత్ షా గారిని కూడా అడిగారు. రైతు సోదరులు అడుగుతున్నారు, 2014-19 తర్వాత 5 ఏళ్ళు ఆయనకి ఇబ్బందులు పడ్డారు, ఆ ఇబ్బంది లేకుండా చేయమని. దానికి లీగల్ డిపార్ట్మెంట్ అవన్నీ పర్సూ చేస్తున్నారు. అది చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. బహుశా ఇవన్నీ జరిగిపోతాయనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ఈ విధంగా మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే సీఎం గారు ఏ ఊరికి పోతే ఊరికి కూర్చుంటారు, అది రాజధాని ఎట్ట అవుద్ది? కాబట్టి ఒక రాష్ట్రానికి ఒక రాజధాని అనేది డిఫైన్ చేయక తప్పదు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. బహుశా ఈ యొక్క రెండో ఏదైతే ఈరోజు మన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కానీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ ఉపాధి కోసంగా, ప్రజల కోసంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఒక సదుద్దేశంతో, ఆయనకున్న అపార అనుభవంతో హైదరాబాద్లో చేసిన డెవలప్మెంట్ ప్రకారం ఈరోజు మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంటే, అది పోదనుకున్నారు. దాన్ని వెనక్కి లాగాలని అనేకమైన రకాలుగా ప్రచారాలు చేశారు, వెనకాల లాగాలనుకున్నారు. అయితే మేము కూడా ఓపికగా ఉన్నాం. ఎందుకంటే వర్షాల సీజన్ దాదాపు 4-5 నెలలు ఉండేది ఈసారి. ఎందుకంటే ప్రజలకు ఫస్ట్ నమ్మకం కలిగించి వాళ్ళకి చేతి చూపించి ముందుకు పోవాలనే ఉద్దేశం తాగాం. ఈరోజు అమరావతిలో ఎంతో వేగంగా జరుగుతుంది, ఎక్కడ పెట్టినా వర్క్ జరుగుతున్నాయి. అందుకని ఈరోజు యాక్చువల్గా
మేము కూడా ఒక అడుగు ముందుకేసాం. ప్రజలు కూడా ఆదరిస్తున్నారు, రైతు సోదరులు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాట చెప్పిన ప్రకారం 100% ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఏ కంట్రీకైనా వాళ్ళకి రాజధాని ఉంటుందండి, ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని ఉంటుంటుంది. ఏనండి, ప్రతి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్, కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీసులు ఉంటాయి, చిన్న మండలాలకు ఉంటాయి, సచివాలయాలకు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క దగ్గర రాజధాని అనేది ఉండాలా. అంటే ప్రజలు ఎక్కడికి పోవాలి? ఈరోజు సీఎం గారు శ్రీకాకుళంలో కూర్చుంటే ఈరోజు రాజధాని అదే, రేపు వచ్చి ఇంకో దగ్గర కూర్చుంటే రాజధాని అదే. రాజధాని అంటూ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే రాజధానిలో మంత్రులు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, అధికారులు ఉంటారు. సమస్య ఏదన్నా ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత మంత్రులు కలిస్తే మంత్రులు ఆ కన్సర్న్ అధికారులకు పంపించి అది సాల్వ్ చేస్తారు. అదేవిధంగా ప్రజలకు కావాల్సిన అవసరానికి ఏదైతే అసెంబ్లీలో డిస్కస్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అన్నీ ఒక రాజధాని అంటే ఒక ప్లేస్ ఉండాలా. ఇట్ ఈస్ ఎ సింపుల్ ఇష్యూ. చెప్పాను కదా, ఒక జిల్లాకి కలెక్టరేట్, రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది, అది హెడ్ క్వార్టర్స్. అంటే ఒక మండలానికి ఉంటుంది మండల ఆఫీస్. అమరావతి రాజధాని గురించి ఎంతో పాజిటివ్గా గొప్పగా చెప్పుకుంటున్నారు. పనులు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే చూస్తున్నారు, వాళ్ళు వచ్చి ఫీల్డ్లో చూసిన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడిన మాటల్లో అసలు అంటే ఒక స్టడీ చేసి ఏదైనా రిపోర్ట్ మాట్లాడాలి. ఏమీ లేకుండా రివర్ బేసిన్ పక్కన ఎలా కడతారు, నదీ గర్భంలో ఎక్కడ కడుతున్నామండి? చాలా క్లియర్గా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీ కట్టేటప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో, ఇరిగేషన్ సెక్రటరీ, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనూ మా వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని నది వెడల్పు ఎంత, నది కోర్స్ ఎంత, కోర్స్ ఎంత, దాని యొక్క బండ్ ఆల్రెడీ బండ్ ఉంది, బండ్ రోడ్డు, ఆ బండ్ రోడ్డు ఎంత, ఇవన్నీ చేసి ఈరోజు వరకు బండ్ రోడ్ టేకప్ చేయలేదు. ఎందుకు టేకప్ చేయలేదు తెలుసా? మేము ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. బండ్ రోడ్డు ఒక్కటి మిగిలిపోయింది, టెండర్ విడవాల్సింది. అది ఎందుకు పిలవలేదంటే వాళ్ళతో అనేక దఫాలు మాట్లాడుతున్నాం. నిన్న కూడా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా, కుదరలే నిన్న. ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నాం అంటే వాళ్ళతో ఇరిగేషన్, అది నది, దానికి ఏం చేయాలో తెలుసు. ఏదైతే పట్టా ల్యాండ్ ఉన్నాయో, నదీ గర్భంలో లేవో అవి మాత్రమే చేస్తున్నాం. బహుశా వారు ఒకటి అనుకొని ఉంటారు, నది లోపల ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్స్ లాంటివి ఉన్నాయో వాటిని కూడా ల్యాండ్ పుల్లింగ్ అప్పుడు తీసుకున్నాం, ఆడ కడతామని అనుకుని ఉంటారు బహుశా, నాకు తెలిసి. అక్కడ కట్టరు, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా కట్టడానికి లేదు. బహుశా ల్యాండ్ తీసుకున్నాం కాబట్టి అందుకని ఈ మధ్య దాన్ని ఆపాం. ఆ రోజు అధికారులు దాని ల్యాండ్ పూలింగ్లు తీసుకుంటే వాళ్ళకి ఈ మధ్య యాక్చువల్గా అది ఏదైతే ల్యాండ్ పూలింగ్కి ఇస్తామని చెప్పామో అది ఇవ్వకుంటే వాళ్ళు ఈ మధ్య అంతా రిప్రజెంటేషన్ చేసి ముఖ్యమంత్రి గారికి మాకు చెప్తే ఒకసారి మాట చెప్పాం కాబట్టి వాళ్ళకి ఇచ్చేస్తామని యాక్చువల్గా ఇచ్చేయమని సీఎం గారు చెప్పారు. దాన్ని ఎంతవరకు ఆడుకుంటారు అంతవరకు ఆడుకుంటారు, ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టబాకండి అని చాలా క్లియర్గా చెప్పారు. ఆడ కన్స్ట్రక్షన్స్ కట్టకూడదు, అది మాకు తెలుసు చాలా క్లియర్గా. నదీ గర్భంలో ఎక్కడ కట్టడంలా, నదీ గర్భంలో ఎక్కడ కట్టాలా, కానీ ప్రజలకి నదీ గర్భంలో కడుతున్నారు, కోర్టుకు వేయాలా. ఏందండి, ఒక నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే చెప్పేది, దాని మీద స్టడీ చేసి చేయాలి. కానీ ఎక్కడ కడుతున్నారు, ఏంది, దాని మాస్టర్ ప్లాన్ ఏంది, ఎలా ప్లాట్లు అలాట్ చేశారు, ఏ ఏరియాలో అలాట్ చేశారు అనేది డిస్కషన్ ఏమీ లేకుండా విడివి జ్ఞానంతో ఈ విధంగా మాట్లాడదు తప్పు. అంతేకాకుండా విజయవాడ నుంచి అదే తెలుసుకోవాలా. యాక్చువల్గా రివర్ బెడ్ అంటే ఏంది, రివర్ బేసిన్ అంటే కూడా తెలుసుకోవాలి. అందుకే అదే చెప్పింది, స్టడీ చేయాలంటండ. అంతేకాకుండా విజయవాడ నుంచి 40 కిలోమీటర్లు ఏమో చెప్పారు. ఇప్పుడు వచ్చేసింది వెస్ట్రన్ బైపాస్ రోడ్డు 3 కిలోమీటర్లు అవతలకి విజయవాడ అవతలకి 3 కిలోమీటర్లు. ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ వస్తుంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు.
ఇవాళ కూడా ఒక విలేజ్ పెడుతున్నారు, వాళ్ళు కూడా 300 ఎకరాలు ఇస్తామని చెప్పి పంపించారు. ఆల్రెడీ 300 ఎకరాలు ఒకే రోజు. బహుశా వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ వేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడతాను. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.